అందరికీ నమస్తే. భగవానుడు అందించిన గీత నుండి మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం. 3వ అధ్యాయము 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. దీని యొక్క తాత్పర్యాన్ని గ్రహిద్దాం. సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి. అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది. వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది. యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతుంది. మరి దీని ఇంకా సంపూర్ణ వివరణని గ్రహిద్దాం. అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు. భౌతిక శరీరాన్ని అన్నమయ కోశం అంటాం. అంటే అణు పరమాణు సముదాయంతో కూడిన శరీరం అని అర్థం. అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం. ఇక్కడ చెప్పబడిన వృష్టి దివ్య చక్షువుతో చూడబడిన వృష్టి అంటే ఆకాశగంగ అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. విశ్వశక్తి అన్నది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది. నిస్వార్థ కర్మనే సత్కర్మ అని కూడా అంటాం. కనుక అన్నం అంటే ఉడికిన బియ్యం కాదు. వృష్టి అంటే చర్మ చక్షువుతో చూసే నీటి వర్షం కాదు. దివ్య చక్షువుతో చూస్తేనే తప్ప, దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప భగవద్గీతలోని ఒక్క వాక్యమన్నా అర్థం కావడం అసంభవం. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని మరొక యోగీశ్వరుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక సంస్కృత పండితుడు రచించిన గ్రంథాన్ని మరొక సంస్కృత పండితుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని కేవలం ఆ భాష వచ్చినవాడు ఎవడు లేశమాత్రమైనా అర్థం చేసుకోజాలడు. మరి అర్థం చేసుకోవాలంటే దివ్య చక్షువు ఉండి తీరవలసిందే. శ్రీ వేదవ్యాసుల వారు అఖండమైన యోగీశ్వరులు, మరి అద్వితీయ సంస్కృత పండితులు కూడా. వారి గ్రంథాలను మనం వారి భావనలో ఉన్నట్లు అవగాహన చేసుకోవాలంటే వారి అంత కాకపోయినా వారికన్నా కొంచెం తక్కువ అయినా ధ్యాన యోగ సాధన అన్నది తప్పక చేసి తీరవలసిందే. వారి ఎంత కాకపోయినా కొంతైనా దివ్య చక్షువు మన దగ్గర ఉండవలసినదే. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానికి వారి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.